హిందువులంతా ఏకం కావాలి. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఉపేక్షించను అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేను పోరాటం చేయాలనుకుంటే ఆపేవారెవరు? హిందువులు కనీసం కోపం తెచ్చుకోకపోతే ఏం చేయగలం? సెక్యులరిజం వన్ వే కాదు, టూ వే. అల్లా జీసస్ను ఎవరైనా ఏమైనా అనగలరా? సున్నితాంశాలపై ప్రకాష్ రాజ్ తెలుసుకొని మాట్లాడాలి. ఇంద్రకీలాద్రిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. సనాతన ధర్మానికి భంగం వాటిల్లితే హిందువులంతా ఏకమై కలిసికట్టుగా మాట్లాడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హిందువులు మౌనం వహిస్తే ఆ మౌనం భవిష్యత్ తరాలను నాశనం చేస్తుందన్నారు. ధర్మాన్ని పరిరక్షించడం గుడికి వెళ్ళే ప్రతి హిందూ బాధ్యత కాదా? నా ఒక్కడి బాధ్యతేనా అంటూ ప్రశ్నించారు. 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా మంగళవారం విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కనకదుర్గమ్మ వారి దర్శనం అనంతరం ఇంద్రకీలాద్రిపై ఆయన మీడియాతో మాట్లాడారు. తాను సనాతన ధర్మానికి సంబంధించి పోరాటం చేయాలనుకుంటే తనను ఆపేవారెవరూ లేరని, ధర్మం కోసం పోరాటం చేస్తే చనిపోవడానికనే సిద్ధమని, కానీ అక్కడ దాకా తీసుకెళ్ళనని చెప్పారు. సున్నితాంశాలపై నటుడు ప్రకాష్ రాజ్ విషయం తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. సనాతన ధర్మానికి పవిత్రతకు భంగం కలిగినప్పుడు మాట్లాడడం కూడా తప్పే అన్నట్లు చెబితే ఎలా? మాట్లాడేవారు 1కి 100 సార్లు ఆలోచించి మాట్లాడండి అని చెప్పారు. సెక్యులరిజం అనేది వన్ వే కాదని, అది టూ వే అని చెప్పారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. మసీదులో చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతారా అని అన్నారు. హిందువుల దేవుళ్ళపై మాట్లాడేవారు అల్లాహ్ పైన, మహమ్మద్ ప్రవక్త పైన, జీసస్ పైన మాట్లాడగలరా అంటూ ప్రసంగం చేశారు. ఇస్లాం పైన మాట్లాడితే ఆ మతం వారు పెద్ద ఎత్తున బయటకు వస్తారు అంటూ చెప్పారు. హిందువులను రోడ్లపైకి రమ్మని చెప్పడం లేదన్నారు. కనీసం హిందువులకు కోపం రాకపోతే ఏం చేస్తామన్నారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీ వారికి కూడా విజ్ఞప్తి చేశారు. సనాతన ధర్మంపై ఇష్టానుసారం జోకులు వేసుకోవడం, మీమ్స్ చేయడం సరికాదన్నారు. ఓ సినిమా ఫంక్షన్లో జోకులు వేస్తున్నారని, ఎంతమంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాల విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. దేశమంతటికీ కలిపి సనాతన ధర్మ రక్షణ బోర్డు తప్పనిసరి అని చెప్పారు. చిన్నప్పటి నుంచి తాను సనాతన ధర్మం పాటించేవాడినన్నారు. తమ ఇష్టదైవం ఆంజనేయ స్వామి అని, తాము రామభక్తులమని చెప్పారు. ఈ సందర్భంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి పైన విమర్శలు చేశారు. అంతకుముందు పవన్ కళ్యాణ్కు ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ మెట్లను కడిగి పసుపు రాశారు.